సార్ 'డాకు మహారాజ్' అని టీజర్ రిలీజ్ అయింది కదా బాలయ్య బాబుది. సో దానిపైన మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే బాలకృష్ణ గారిని ఆయన చూస్తుంటే నిజంగా ఆ ఫైట్స్ గుర్తొస్తాయి ఖచ్చితంగా. మనం ఎంత ఫైట్స్ గుర్తొచ్చుకున్నా మూవీ పోయి చూశాక ఆ కంటెంట్ కూడా అంతే బాగా ఉంటుంది. నిజంగా ఆయన ఫైట్స్ నిజంగా జస్ట్ ఆయన టచ్ చేస్తే చాలు మొత్తం బ్లాస్ట్ అవ్వాల్సిందే. నిజంగా ఈ మూవీతో ఆయన కొత్త గెటప్ గాని, ఆయన గెటప్ మొత్తం టోటల్ చేంజ్. ఇంతకు ముందు మూవీస్ కన్నా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అలాంటి గెటప్ ఏసారు. దీనిలో చూస్తే కనబడతాను. ఇంకా మూవీలో పోయి ఇంకా ఎన్ని గెటప్స్‌లు ఉంటాయో ఏమో చూడాలి ఖచ్చితంగా. ఇంకా కొన్ని మూవీస్‌లో చూసాం డబుల్ యాక్షన్ ఉంటది. ఈ మూవీలో అంటే డబుల్ యాక్షన్ చూసాం ఎన్ని కంటిన్యూగా 4, 5 కంటిన్యూ అలాగే సక్సెస్ కొడుతున్నారు. ఈ మూవీలో ఎంత ఇద్దరుంటారా? ముగ్గురుంటారా? అంటే సూపర్ క్యూరియాసిటీ పంపారు నిజంగా యాక్టర్స్ అయితే. అంటే ఇంకొకటి ఏమంటే మొత్తం డామినేషన్ అవుతుంది బాలకృష్ణ గారి చూస్తుంటే ప్రతి సీన్‌లో బాలకృష్ణ గారే గుర్తొస్తుంది. వేరే యాక్టర్స్ గుర్తురారు అన్నంతలా ఆయన యాక్టింగ్ గాని, డైలాగ్ డెలివరీ గాని, ఫైట్ యాక్షన్స్ నిజంగా సూపర్ అనిపిస్తుంది. నాకైతే ఈ టీజర్ ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఇంకా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంకేం దగ్గరలో ఉంది. చాలా వెయిట్ చేస్తున్నా. దగ్గరలో ఉన్నా కొంచెం మాకు చాలా అంత క్యూరియాసిటీ పెంచింది. అంటే ఈయన ఎంత యాక్షన్ వైజ్ చూసినా స్టోరీ కూడా అంత కంటెంట్ పెట్టింటారు. ఇంకా బాబీ గారి డైరెక్షన్ చూసింటాం. ఆయన ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ ఈ మూవీతో. ఈ మూవీ అంతకు మించి కలెక్షన్ కన్నా ఎక్కువ దాటేస్తుంది. ఎందుకంటే ఆయన గెటప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా స్టోరీ కూడా అంటే సామ్రాజ్యం వేరే, అతను ఇక్కడ సామ్రాజ్యం లేకున్నా రాజు అన్నట్టు అది బాగా పాయింట్. అది భలే ఉంది. అంటే ఇది ఎందుకోసం పోరాడుతున్నాడు ఏంటి అన్నట్టు అంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది ఖచ్చితంగా. అంతకు మించి ఖచ్చితంగా కథాబలం అయితే బాగా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిలీజ్ కోసం వెయిటింగ్ దగ్గర ఉంది. వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బాలకృష్ణది టీజర్ రిలీజ్ అయింది కదా 'డాకు మహారాజ్' అని. సో చూసినారా? ఎట్లా అనిపిస్తుంది? చూసాం, ట్రైలర్ అయితే చూసాం. ఆయన యాక్టింగ్ కానీ ఆయన చేసిన ఆ స్టోరీ బాగుందండి. ఎట్లా అంటే ఇంతకుముందు మూవీ తీసిండంటే మన గౌతమ్ పుత్ర శాతకర్ణి ఉండే, దాని తర్వాత దానిలాగానే ఇది తీసిండు. బాగుంది, స్టోరీ మాత్రం బాగుంది. ఈయన నేమ్ చాలా బాగుంది. ఇంకా డాకు మహారాజ్ బాగుంది, స్టోరీ బాగుంది. ఫైటింగ్స్ అంటే మించి ఉంటాయి కావచ్చు, మరి మించి ఉంటాయి కావచ్చు. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అయితే. ఇక మూవీ మాత్రం సంక్రాంతికి ఉంది అనుకుంటాను. చూడాలి, కంపల్సరీ చూడాలి మూవీ. ఇప్పుడు లాస్ట్ అంటే అఖండ చూసాం అనుకుంటా. దాని తర్వాత ఇన్ని రోజులకి ఈ మూవీ వచ్చింది. చూడాలండి, కంపల్సరీ చూడాలి. యాక్షన్స్ చాలా బాగున్నాయి, మంచిగా ఉంది మూవీ మాత్రం. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. స్టోరీ ఎట్లుందంటే మన ఏదో దేశం కోసం ఈయన పోరాడినట్టే ఉంది. ఆ గుర్రాలు కానీ, ఆ ప్లేసెస్ కానీ, ఆ డెసర్ట్ ఇంకా బాగుంది. ఏదో ఇక డాకు మహారాజ్ అని పెట్టుకున్నాక స్టోరీ ఎట్లుంటుందో ఆ స్టోరీ ట్రైలర్ చూసినాక కొంచెం ఆలోచించేసరికి బాగానే అనిపించింది. బాగానే ఉంది, చూడాలి మూవీ ఇంకా ఎట్లుంటుంది, ఎంత బాగుంటుంది. ఇంకా దానిలో ఏమేమి ఉన్నాయి, పార్ట్ 2 కూడా ఉంది కావచ్చు మేబీ అని అనుకుంటున్నా. ఏమైతే చూడాలి మూవీ. సార్ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ అయింది కదా, చూసినారా? బాగా చూశానండి, బాగుంది. ఏదో కొత్త ఒక రాజులది మళ్ళా ప్రజెంట్ సిచ్యువేషన్ది రెండు కలిపి తీసినట్టున్నాడు. సో ఏదో ఒక రాజ్యంలో ఏదో అవినీతి జరుగుతూ ఉంటుంది. దానిని వెళ్ళడానికో లేకపోతే ఏదో రాజు డాగు మహారాజు అనేది బాగుంది. ఆయన నామం బాగా తీసాడు బాలకృష్ణ. సో అప్పుడెప్పుడో నిప్పురవ్వ తీసుకపోతే లారీ డ్రైవర్ ఒక సినిమా ఉంది బాలకృష్ణది. సో ఆ మోడల్లో ఆ లుక్ ఎలా ఉందంటే కొంచెం దాన్ని ఏమంటారంటే ఓల్డ్ లుక్. ఐ మీన్ ఏమంటారంటే రెట్రో అంటారే, రెట్రో లుక్ బాగుంది. 1990లో ఉన్నట్టుంది, బాగుంది, సూపర్గా ఉందండి. చూశాను, బాగుంది. బాలకృష్ణ చెప్పడానికి ఏముందండి, సూపర్ డూపర్గా ఉంటుంది. ఆయన డైలాగ్ కానీ, ఆయన యాక్షన్ కానీ, ఆయన ఫైట్లు కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, బాలకృష్ణ ఈజ్ ద నెంబర్ 1 హీరో, నో డౌట్. ఇందులో ఒక రాజు, ఒక చరిత్ర కదా, చూద్దాం. ఒక చరిత్ర ఉన్నట్టుంది.
ఒక రాజ్యంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏలడానికి ఒక రాజు ఎలా బయలుదేరుతాడో మహారాజు అలా బాగున్నట్టుంది, చూద్దాం. అంటే ఆల్మోస్ట్ శివాజీ మహారాజ్ లాగా ఉంటుంది. శివాజీ మహారాజ్ అని కాదు, ఆ గెటప్ ఏంటంటే ఓల్డ్ గెటప్. మన ఏమంటారంటే ఆయనను ఒక రకంగా చెప్పాలంటే రావట్లేదు ఫేజు. ఒక గజ దొంగ, ఒక దొంగ అంటే బందిపోట్లు ఉన్నట్టు ఆ ఫేస్, ఆ గెటప్ బాగుంది. అంతెందుకంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్ల కూడా అలాంటి గెటప్పే. సో అదేంటంటే ఒకటే సీన్ మొత్తం. ఇది కొంచెం ఏదో ప్రజెంట్ పెట్టినట్టున్నాడు డాగు మహారాజులో, చూద్దాం, వెయిట్ అండ్ సీ. సార్ డాకు మహారాజ్ టీజర్ వచ్చింది కదా. ఎన్బికే అండ్ బాబీ కొన్నెల గారిది చూసినాం టీజర్. అయితే సంక్రాంతి ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది కదా, గేమ్ చేంజర్కి అంత టక్క పోటీ ఇచ్చే మాదిరి ఉంది బాలకృష్ణ గారిది. ఆ గుర్రం మీద ఆయన సవారీ కానీ ఆ విలనిజం సూపర్గా చూపించారు. టీజర్ అయితే అదరగొట్టేసినారండి బాబీ గారు. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్. మరి బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు ముగ్గురు వస్తున్నారు కదా. ఆల్రెడీ ఒక గేమ్ చేంజర్ అయితే చూసినాం. డాకు మహారాజ్ అయితే టైటిలే వెరైటీ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే బాలకృష్ణ గారు 50 ఏళ్ళ కెరీర్, 50 కెరీర్లో ఎన్నో చేశారు, ఆయన చాలా చేశారు. ఒక గజ దొంగ మాదిరి దీంట్లో ఒక గుర్రం మీద వస్తుంటే చాలా బాగా అనిపించింది. అన్స్టాపబుల్ షోతో చాలా మందిని ఆకట్టుకుంటున్నారు. మన క్యాన్సర్ బసవ తారక్తో కూడా అలాగే సినిమాల్లో ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ఏజ్ ఉండి కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి టీజర్ అయితే అద్దిరిపోయిందండి. బాలకృష్ణ ఫ్యాన్స్ కి ట్రీట్ అనిపిస్తుంది. స్టోరీ అదే, డాకు మహారాజ్ అంటే ఎక్కువ ఫస్ట్ గొడ్డలి అవన్నీ పెట్టారు కదా, దాంతో మళ్ళీ ఇప్పుడు గుర్రం మీద పెట్టారు కాబట్టి ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటేనే బాలకృష్ణ. కానీ దీంట్లో యాక్షన్, స్టైలిష్ యాక్షన్ కనపడుతుంది నాకు. ఒక మన ఫస్ట్ టీజర్లో బుల్లెట్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్లో బైక్ మీద ఇది గుర్రం సవారీ చేసుకుంటూ, అది పాత గెటప్లో విలన్స్ ఎలా ఉంటారో అలా 2 గెటప్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. స్టోరీ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాబీ గారు చాలా కసితో తీశారు అనిపిస్తుంది. బాలయ్య గారి మూవీ అంటేనే యాక్షన్ అండ్ మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇందులో అలాంటివి ఉన్నారా లేక కంపల్సరీ ఉంటాయి. బాబీ గారు వాళ్ళ అబ్బాయికి అదే ఎన్టీఆర్ గారికి జైలో కూర్చోతో హిట్ ఇచ్చారు. ఇప్పుడు బాబాయ్కి కూడా హిట్ ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. సూపర్ ఉందండి టీజర్ అయితే. బాలకృష్ణ టీజర్ రిలీజ్ అయింది కదా, చూసినావా డాకు మహారాజ్ అని? చూసినా అక్క, బాగుంది అక్క. ఎట్లా అనిపిస్తుంది టీజర్? బాగుంది, మాస్ గా ఉంది, కానీ మొత్తం బానే ఉంది అనిపిస్తుంది. సినిమా హిట్ అవుతుందనే అనిపిస్తుంది సినిమా అయితే. ఇప్పుడు సంక్రాంతికి 3-4 సినిమాలు ఉన్నాయి. అవును, మీకు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది? సంక్రాంతికి రాకముందు పుష్ప రిలీజ్ అవుతుంది, ముందు అది చూడాలనిపిస్తుంది. ఆ. సో ఇది ఎట్లా అనిపించింది నీకు టీజర్? అంటే ఆ గుర్రం మీద అదన్నీ వస్తున్నాడు కదా, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎట్లా అనిపించింది? బాగున్నాయి అక్క, కొంచెం హై క్వాలిటీలో డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఫైట్స్ ఎట్లా ఉండొచ్చు అని, అంటే బాలకృష్ణ మూవీస్ లో ఫైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, యాక్షన్ సీన్స్. అవును, బాలకృష్ణ ఫైట్ చూస్తే కొంచెం మాస్ గానే అనిపిస్తుంది. డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రైలర్ చూసారా? నాకైతే చించి పడేసాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు బాలయ్య బాబు అంటేనే ఒక తెలియని మేనేజర్, ఒక ఊపు వస్తుంటుంది అనమాట. తన స్క్రీన్ మీద కనిపించిన తనకు డైలాగ్ డెలివరేషన్ కూడా చాలా పంపించదు. సో నిజంగా బాలయ్య బాబును కొద్దిసేపు పక్కన పెట్టేసండి. ఇక్కడ డైరెక్టర్ బాబీ, తన వాల్తేరు ఇలాంటి పెద్ద పెద్ద సినిమా తీసిన వ్యక్తి. సో నాకు తన మీద చాలా నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే సినిమాలో బాబీ డియోల్, ఎనిమల్ సినిమా విలన్, కంగో సినిమా విలన్. సో బాబీ డియోల్ నిజంగా అక్కడ వేరే దగ్గర చేసాం, ఆయన మన దగ్గర వేయడం అని చాలా పంపించింది. సో నిజంగా తనొక ప్లేస్ అనుకోవచ్చు. ఇంకోటి నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన అంటేనే ఆయన నాకు మార్క్ అనిపిస్తాడు 100%. సో నిజంగా నాకు నమ్మకం ఉంది. ఆ టీజర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. సో ఆ ఎడారిలో వెళ్ళటం కానీ, సో ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు, చాలా ఎలివేషన్ ఇచ్చాడు మన బాలబాబుకి. అది చాలా పంపించింది. లాస్ట్లో మన ఒక బీజిఎం వాడాడు, తమ్మని మామూలు కొట్టలేదు, నిజంగా కుక్కను కొట్టిన బీజిఎం అయితే చాలా పంపించింది. ఓవరాల్గా అయితే నిజంగా డాకు మహారాజ్ చాలా క్లీన్గా, చాలా మాస్గా అనిపించింది. సో నిజంగా నాకైతే బాలబాబు విలన్ కరెక్ట్ విలన్ దించారు, బాబీ డియోల్ దించిన ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్ డాకు మహారాజ్. అంటే బాలకృష్ణ మూవీస్ లో ఎక్కువగా సెంటిమెంట్ ఉంటాయి కదా, మదర్ సెంటిమెంట్ కానీ, సిస్టర్ సెంటిమెంట్ కానీ. సో మీకు ఎట్లా ఈ మూవీలో ఎలా ఉంటుంది? అవును సార్, సహజంగా అది కామన్. అంటే ఒక పాప సెంటిమెంట్, డాటర్ అండ్ డాడీ సెంటిమెంట్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ప్రతి సినిమాలో సెంటిమెంట్స్ ఉంటాయి కదండి. సో బాలయ్య బాబు అంటే సెంటిమెంట్ కాదు, మాస్ కేర్ ఆఫ్ అడ్రస్, మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు కదా. సో అట్లా 100% మాకు మాస్ కావాలి. తను ఇట్లా కింద కొడితే, ఒక్కరిని కొడితే వాడు కింద వాడి మీద వాడి గాలి ఎగిపోవడం మాకు కావాలి. కాబట్టి 100% సుంటలో అయినా సేడు అయినా అని దిగినంత వరకే వన్ సైడ్ స్టెప్ అండ్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా బాలయ్య బాబు ఇప్పుడు మా గుండెలు అంటాడు. 100%
ఆ విషయం ఆల్ ది బెస్ట్ డాకు మహారాజ్. అసలు ఎవరితోనూ సంబంధం లేకుండా, ఒక రాజ్యంతో సంబంధం లేకుండా ఒక యుద్ధం చేస్తాడనమాట. అంటే రాజ్యం లేని రాజు. అంటే ఆయన డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అసలు బాబీ ఉద్దేశం ఏంటో నాకేం అర్థం కావట్లా. ఈ సినిమాతో మన ఎన్టీఆర్ని బాగా చాలా క్లాస్ లుక్లో చూపిస్తున్నాడు. అంటే ఒక 40 అబోవ్ 40 బిలో అలా ఆ ఏజ్ కుర్రోల్లాగా కనబడుతున్నాడు అనమాట ఎన్టీఆర్. సారీ బాలకృష్ణ గారు. నాకేంటో అటే వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారితో అయిపోయిపోతుంది. బాలకృష్ణ గారు లుక్ అయితే నిజంగా చాలా అంటే చాలా మాస్గా ఉంది. మనోడు మాస్ డైలాగుల్లో చంపేస్తాడా, అది వేరే విషయం, అందరికీ తెలిసిందే. మాస్ అండ్ క్లాస్ మిక్స్డ్ వస్తుంది ఇది డాకు మహారాజ్. మనోడు ఒకటే దాంట్లో డైలాగ్ వెర్షన్ ఉంది చూసారా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎమ్స్ అయితే అదిరిపోయినాయి. ఈ తమ్మన్న ఈ మధ్య ఏమన్నా ఎక్కడన్నా మంచి మంచి మ్యూజిక్ బ్రాండ్స్ ఏమైనా పట్టుకున్నాడో ఏంటో నాకు అర్థం కాదు, కానీ తీసేస్తున్నాడు. మొన్న చూస్తే రామ్ చరణ్ మూవీలో గేమ్ చేంజర్లో కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అలాగే ఈ ఎన్బీకేలో మన డాకు మహారాజ్ బాలకృష్ణకి మంచి బీజిఎంలు అయితే అందించాడు. ఇలాగా మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ 2 లాగా ఇది కూడా ఇచ్చే అవకాశం ఉందంటావు బాబు, మళ్ళీ పవర్ఫుల్ గా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బాబీ మనసులో ఏమనుకున్నాడో చిన్న మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక వార్లా కనబడుతుంది నాకు. ఒక రాజ్యం కోసం ఒక రాజు పోరాడాడు, అది వెలుగులోకి రాని ఒక డాకు మహారాజ్ లాగా నాకు కనపడుతున్నాడు అక్కడ. అది మొత్తం కూడా సినారీ అలాగే అనిపిస్తుంది. మరి చూద్దాం. చాలా 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 అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది ఆ షాట్. ఆ గుర్రాలతో ఎంట్రీ సీన్ కానీ ఎండింగ్ సీన్ కానీ ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, స్టోరీ ఎలాగా బాబీ ఎలా తీసుకెళ్తాడో ఎదరికి, అలా ఏమైనా ఈసారి గట్టిగా ఇస్తాడా అందరికీ, అంటే యువ హీరోలకి పోటీగా బాలకృష్ణ గారు నిలుస్తారా అన్న నేపథ్యంలో అదైతే చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సంక్రాంతికి వస్తారు కదా జనవరి 12. అవునవును. గేమ్ చేంజర్ ఏది హైలైట్ అవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళేమో యంగ్ స్టార్స్, వాళ్ళేమో ఓల్డ్ పాపులర్ స్టార్స్. అర్థమైందా? ఆ నలుగురిని బీట్ చేసే వాళ్ళ మార్కెట్ని బీట్ చేసే మగవాడు ఇంకా లేడు. ఈ యంగ్ స్టార్స్ అంటావా, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏదో క్రియేట్ చేస్తున్నారు ఒక మార్కెట్ని. వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ సినారియో వేరు. వాళ్ళు అప్పటి నుంచి కూడా కాంపిటీషన్తో పని లేకుండా రిలీజ్ చేసి మూవీస్ని బ్లాక్ బస్టర్ చేసిన ఆ నలుగురు అంటే మీకు అందరికీ తెలుసు కదా, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మన బాలకృష్ణ గారు. ఆ నలుగురిని బీట్ చేసే అంత మార్కెట్ అయితే ఇంకా నాకు తెలిసి అంత పోటీగా నిలిచే సినిమాలు ఏమీ ఉండవు ఆయనకి ఎదురుగా. ఆయనకి ఎన్ని సినిమాలు ఎదురొచ్చినా కానీ ఆయన మార్కెట్ ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా.